హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు దొండకాయలు ఎట్లా కట్ చేయాలి, ఎట్లా కట్ చేస్తే మనకు ఈజీగా అంటే టేస్టీగా ఉంటాయి. తర్వాత దాంట్లో మనం ఏదైతే చేస్తామో అల్లం పేస్ట్ కానీ, కారం కానీ, ఇవన్నీ సమతూలంగా ఎట్లా వీటికి చేరుతాయో మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ మనం దొండకాయలు తీసుకోవాలి. దొండకాయలు తీసుకొని తేట కడుక్కోవాలి, వేరే బౌల్లో కడుక్కొని దాని ఈకలు తోకలు ఉంటాయి కదా, ఇటు సైడ్లో కార్నర్లో ఇట్లా వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సన్నగా తరగాలి. ఇట్లా చిన్నగా చూసారు కదా, ఇలా చిన్నగా తరగాలన్నమాట. ఇట్లా తరిగితే ఏమైందంటే దానికి బట్టి మనం వేసే గసగసాలు ఉంటాయో రకరకాల మంచిగా పడతాయి అన్నమాట. తర్వాత దీనికి కట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను ఇంట్లో కూర్చొని సెల్ చూస్తుంటే మా ఊరికే సెల్ చూస్తావు, టీవీ చూస్తావు, వంట ఎవరు చేయాలి, టైం అవుతుంది చేయని చెప్తే ఇంకా తప్పక సరే యూట్యూబ్లోనే పెడదామని ఇది చేస్తున్నా. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఈ కూర ఎలా చేయాలి ఏంది అనేది నాకు తెలియదు, మా ఆయన చేస్తుంది. తర్వాత తిన్నాక తర్వాత ఎట్లా ఉందో చెప్తాను. థ్యాంక్ యూ అండి. దొండకాయలు మాత్రం కట్ చేసేటప్పుడు జాగ్రత్త, వాటర్ ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఇట్లా పక్క పెట్టుకోవాలి, చిన్న కట్ చేయాలి. లేకపోతే మన ఇట్లా కట్ చేయలే అనుకో, మనకి ఇంట్లో వాళ్ళ భోజనాలు బెటరు. నేను లేడీస్ జాగ్రత్త. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.